నెల్లూరుకు చెందిన శ్రీదేవమ్మ ఒక్కగానొక్క కొడుకు వీరేంద్రబాబుకు 1989 దీపావళి నాటికి 3 సంవత్సరాల వయస్సు. అయితే ఆ సంవత్సరం దీపావళి నాడు జ్వరం మొదలై నాగుల చవితి నాటికి ఆ బిడ్డ 2 కాళ్ళు చచ్చుబడి ముడుచుకుపోయాయి. నెల్లూరులో డాక్టర్లందరూ పరీక్షించి పోలియో అని చెప్పి మద్రాసుకు పొమ్మన్నారు. మద్రాసులో కరెంటు వైద్యం చేయించి 1000 రూపాయలు ధారపోశారు. కానీ ఏమాత్రమూ కాళ్లకు స్పర్శ రాలేదు. ఆ తల్లికి దిక్కుతోచక పిచ్చెక్కినట్లయిపోయింది. చెప్పరాని దుఃఖంతో అలమటించిపోయింది. ఒకరోజు ఆమె తన అన్నగారి ఇంట్లో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి పటం చూడటం జరిగింది. ఆమె అన్నగారు బిడ్డ విషయం స్వామికి చెప్పుకోమని చెప్పారు. శ్రీ స్వామివారి పటం చూశాక ఆమెకు దుఃఖం పెళ్లిగించుకుని చంకనున్న తన బిడ్డను శ్రీ స్వామివారి పటం ముందు పడేసి ఎంతోసేపు ఏడ్చింది. ఎన్నో మొక్కులు మొక్కుకుంది. మరుసటి రోజు రాత్రి ఒక డాక్టర్ గారు తన స్వప్నంలో కనిపించి సూది తీసుకుని బిడ్డ యొక్క 2 అరికాళ్లను అనేకసార్లు పొడిచి తన మందుల పెట్టెతోటి వెళ్లిపోయారు. చిత్రం, తెల్లవారి ఆ బిడ్డ నిద్రమంచం నుండి లేచి నడిచి వస్తున్నాడు. ఆనందానికి ఆవధులు లేకపోవడం అంటే ఏమిటో అప్పుడు ఆ తల్లికి అర్థమైంది. అయితే సక్రమంగా నడవక తూలిపడేటట్లు నడుస్తున్నాడు. చక్కగా నడిచేటట్లు చేయమని శ్రీ స్వామివారిని ఆమె మరలా వేడుకున్నది. మరుసటి రోజు ఒక ముసలాయన స్వప్నంలో కనిపించి బిడ్డ వీపంతా ప్రేమగా నిమిరి చెయ్యి పట్టుకుని చక్కగా నడిపించారు. అది మొదలు ఆ పిల్లాడు బాగా నడుస్తున్నాడు. కాని కొద్దిగా మోకాళ్లు తగులుతూ ఉండేవి. తల్లి కదా, ఆ కాస్త కుంటు కూడా లేకుండా చేయమని ఆమె స్వామిని ప్రార్థించసాగింది. ఆమె అన్నగారు వెంటనే గొలగమూడికెళ్లి కొన్నాళ్లు కృతజ్ఞతతో శ్రీ స్వామివారి సేవ చేయమని సలహా ఇచ్చారు. అనంతరం ఒకనాటి స్వప్నంలో ఆమెకు ఒక దివ్యమైన స్త్రీమూర్తి కనిపించి, నీ బిడ్డకు బాగుంటుంది, స్వామివారు నిన్ను పిలుస్తున్నారు, గొలగమూడికి వచ్చేసే అని చెప్పింది. వెంటనే ఆమె గొలగమూడికి చేరి శ్రీ స్వామివారిని దర్శించి సేవించుకుంది. స్వామివారి దయ వలన ఆ బిడ్డకు సంపూర్ణంగా నయమైపోయింది.